డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఎలక్ట్రీషియన్ సెకండ్ ఇయర్ నుంచి సెమిస్టర్ 3 మాడ్యూల్ 3 ఏసీ 3 ఫేజ్ మోటార్లో ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. అయితే ఇందులో ఈ చాప్టర్లో మనకు 87 ప్రశ్నలు ఉన్నాయి, 87. కాబట్టి మనము దీనికి 2 లేదా 3 వీడియోలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న మొత్తం ప్రశ్నలు మీరు నేర్చుకోవాలంటే మేము ఇస్తున్నటువంటి మొత్తం దీనికి సంబంధించిన 2 కానీ 3 కానీ ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు మీరు తప్పనిసరిగా చూడండి. మనము మొదటి ప్రశ్న మొదలు పెడదాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద స్లిప్ స్పీడ్ ఆఫ్ 3-phase స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో 3-phase స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో స్లిప్ స్పీడ్ కనుక్కుండేదానికి, అంటే ఎన్ స్లిప్ అంటాం దాన్ని, ఎన్ స్లిప్ స్పీడ్ కనుక్కుండేదానికి ఫార్ములా ఏమిటి అని అడుగుతున్నారు. దేంట్లో? 3-phase స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో స్లిప్ స్పీడ్ కనుక్కుండేదానికి ఫార్ములా ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి మనము 4 ఆన్సర్లు ఇచ్చారు ఇక్కడ. ఈ 4 ఆన్సర్స్లో ఇవి కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పమని అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ, ఎన్ స్లిప్. అంటే స్లిప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్. ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్. ఎన్ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్. ఇది దీని యొక్క ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద స్లిప్ స్పీడ్ ఆఫ్ 3-phase స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అంటే దానికి సరైన సమాధానం ఏమిటి అంటే ఎన్ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకే, ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు, ఒక సర్క్యూట్ డయాగ్రాము. దీంట్లో ఏం కనుక్కోమంటున్నారో చూద్దాం. వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ కంట్రోల్ సర్క్యూట్? ఈ కంట్రోల్ సర్క్యూట్ను ఏమని పిలుస్తాము అని అంటున్నారు. ఇక్కడ ఒక కంట్రోల్ సర్క్యూట్ మనకు చూపిస్తున్నారు. ఈ కంట్రోల్ సర్క్యూట్ను మనము ఏమని పిలుస్తాము? ఇక్కడ స్టాప్ బటన్, స్టార్ట్ బటన్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఇచ్చారు. వీటన్నిటిని బట్టి మనము కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ లైన్ 1, ఇదేమో లైన్ 1, ఇదేమో లైన్ 2, ఇది లైన్ 1, ఇదేమో లైన్ 1, ఇదేమో లైన్ 2 అనమాట. సో దీన్ని బట్టి ఏం కంట్రోల్ చేస్తుంది ఇది? వాట్ టైప్ ఆఫ్ కంట్రోల్ సర్క్యూట్, ఇది ఏ కంట్రోల్ సర్క్యూట్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ 4 ఇచ్చారు. 1 ఇంజిన్ కంట్రోల్, బి ఆన్ రిమోట్ కంట్రోల్, సి ఆఫ్ రిమోట్ కంట్రోల్, డి ఫార్వర్డ్ అండ్ రివర్స్ కంట్రోల్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఇంజిన్ కంట్రోల్. ఇంజిన్ కంట్రోల్ అనమాట. ఈ సర్క్యూట్ ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి సర్క్యూట్ పేరు ఏమిటి అంటే ఇంజిన్ కంట్రోల్ సర్క్యూట్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఇన్ స్టేటార్ ఆఫ్ అన్ ఏసీ మోటార్. ఏ ఫార్ములా ద్వారా మనము స్టేటార్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిగ్రీని క్యాలిక్యులేట్ చేస్తాము? ఒక ఏసీ మోటార్లో ఉన్నటువంటి ఏసీ మోటార్ స్టేటార్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిగ్రీని ఏ ఫార్ములా ద్వారా మనము క్యాలిక్యులేట్ చేస్తాము? ఎలక్ట్రికల్ డిగ్రీని కొలిచేదానికి ఉపయోగించే సూత్రం ఏమిటి? 4 ఆప్షన్లు ఇచ్చారు ఇక్కడ. ఈ 4 ఆప్షన్స్లో మనకు కరెక్ట్ సమాధానం ఏంటో మనం చూద్దాం. ఏమిచ్చారు?
total electrical charge is equal to 180 degrees by number of slots. B. Total electrical degree is equal to 180 degrees into number of slots. C. Total electrical degree is equal to 180 degrees divided by number of poles. D. Total electrical degree is equal to 180 into number of poles. అంటే డివైడెడ్ బై స్లాట్సా డివైడెడ్ బై పోల్సా లేదా మల్టిప్లై నెంబర్ ఆఫ్ స్లాట్సా లేదా మల్టిప్లై నెంబర్ ఆఫ్ పోల్సా అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే మనము టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ కనుక్కునేదానికి ఫార్ములా ఏమిటంటే 180 డిగ్రీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. 180 డిగ్రీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. Which formula is used to calculate the total electrical degree in stator of an AC motor? అంటే దీనికి సరైన సమాధానం వచ్చేసి టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక స్టార్టర్ ఇచ్చారు, ఒక స్టార్టర్ బొమ్మ ఇచ్చారు. ఏమడుగుతున్నారు ఇక్కడ? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఏసీ మోటార్ స్టార్టర్. ఇది ఇందులో ఈ బొమ్మలో చూపించినటువంటి ఏసీ మోటార్ స్టార్టర్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపిస్తున్నారు కదా, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఏసీ మోటార్ స్టార్టర్. ఈ ఏసీ మోటార్ స్టార్టర్ బొమ్మను చూసి ఇది ఏ స్టార్టరో కనుక్కోమని చెబుతున్నారు. ఏమేమి ఇచ్చారు ఇక్కడ మనకు? డిఓఎల్ స్టార్టర్. బి వచ్చి ఏమి ఇచ్చారు? ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. సి సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్. డి ఫుల్లీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్. సో ఈ బొమ్మను మనం పరిశీలిస్తే మనకు ఏం కనిపిస్తూ ఉంది? ఇది చూసేదానికి మీకు ఎలా ఉంది? ఈ బొమ్మలో ఏమేం పార్ట్స్ ఉన్నాయి? వాస్తవంగా అయితే ఇక్కడ పార్ట్స్ అనేటివి చాలా సన్నగా ఉన్నాయి. మీకు సరిగ్గా దీంట్లో పేర్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు. కాకపోతే ఈ డయాగ్రామ్ను బట్టి మనము అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ చేసుకోవడం అంటే ఇది రన్, ఇది స్టార్ట్. ఇక్కడ మనకు కనిపిస్తున్నది జాగ్రత్తగా గమనిస్తే ఒక పక్కేమో స్టార్, ఇదేమో స్టార్, ఇదేమో డెల్టా. సో దీన్ని మనము కాకపోతే దీన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క ఫిగర్ను బట్టి మనము ఈ యొక్క మోటార్ యొక్క స్టార్టర్ పేరు ఏమిటి అని మనకు తెలుస్తుందంటే ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. ఈ బొమ్మలో చూపించినటువంటి స్టార్టర్ పేరు ఏమిటి అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ సింక్రనస్ స్పీడ్ ఆఫ్ ఏ 3C ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్. ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్లో ఉన్నటువంటి సింక్రనస్ స్పీడ్ను కనుగొనేదానికి ఏ ఫార్ములాను ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఏ సింక్రనస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 120 F/P. బి ఈజ్ ఈక్వల్ synchronous speed is equal to 120 P/F. C వచ్చేసి synchronous speed is equal to 120/PF. D వచ్చేసి synchronous speed is equal to PF/120. అయితే దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ synchronous speed of a AC 3-phase ఇండక్షన్ మోటార్. ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్లో ఉన్నటువంటి సింక్రనస్ స్పీడ్ను కనుక్కునేదానికి ఉపయోగించే ఫార్ములా ఏది అంటే ఆప్షన్ ఏ. సింక్రనస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 120 F/P. 120 F/P. దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫ్యూజ్ రేట్ టు రన్ ఏ 10 HP 3-phase ఇండక్షన్ మోటార్ అట్ ఫుల్ లోడ్. ఏమడుగుతున్నారు ఇక్కడ? ఫ్యూజ్ రేట్ అడుగుతున్నారు. ఫ్యూజ్ అంటే ఎన్ని యాంప్స్ ఫ్యూజ్ ఉండాలి. అక్కడ మోటార్ యొక్క హెచ్పి ఎంత ఉంది?
10 హెచ్పి ఉంది. పైగా ఏం చెప్తున్నారు, అది ఫుల్ లోడ్తో తిరుగుతూ ఉంది. దాని యొక్క సామర్థ్యానికి సరిపడే పూర్తి లోడుతో అది తిరుగుతూ ఉందన్నమాట. అటువంటప్పుడు ఆ యొక్క 10 హెచ్పి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కు ఎన్ని యాంప్స్ కలిగిన ఫీజు ఉండాలి, ఎన్ని యాంప్స్ కలిగిన ఫీజు ఉండాలి అని అడుగుతున్నారు. 10 హెచ్పి మోటార్, అది 3 ఫేజ్ మోటార్, అది ఫుల్ లోడ్తో తిరుగుతూ ఉంది. దానికి ఎంత యాంప్స్ కలిగిన ఫ్యూజ్ ఉండాలి, ఫ్యూజ్ రేట్ అని అడుగుతున్నారు. 10 యాంప్సా, 15 యాంప్సా, 25 యాంప్సా, 30 యాంప్సా? దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే 25 యాంప్స్. ఆప్షన్ సి 25 యాంప్స్. ఆప్షన్ సి 25 యాంప్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు మనకు. ఇందులో ఎక్స్ అని మార్క్ చేసిండే పార్ట్ పేరు ఏమిటో చెప్పమని అడుగుతున్నారు. ఇది ఎక్స్. ఈ యొక్క వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కాంటాక్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్, అక్కడ మనం పెట్టిండే కాంటాక్ట్ ఏమిటి అని అడుగుతున్నారు. అంటే ఈ సర్క్యూట్లో మనకు ఎక్స్ అని గుర్తించిన భాగం యొక్క కాంటాక్ట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏమేమి ఇచ్చారో ఆప్షన్స్ చూద్దాం మనం. స్టార్ కనెక్ట్, బి డెల్టా కనెక్ట్, స్టార్ కాంటాక్ట్, బి డెల్టా కాంటాక్ట్, సి యాక్సిలరీ కాంటాక్ట్, డి ఓవర్లోడ్ రిలే కాంటాక్ట్. ఈ బొమ్మలో ఇచ్చిన దాని ప్రకారము వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కాంటాక్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఈ బొమ్మలో ఇచ్చిన ప్రకారం మనకు ఈ యొక్క సర్క్యూట్లో ఉన్నటువంటి ఈ కాంటాక్ట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారనమాట. దీని పేరు ఏమిటి, దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే యాక్సిలరీ కాంటాక్ట్. ఇది బయట నుంచి సపరేట్గా ఇవ్వడం అనేది జరిగింది. యాక్సిలరీ అంటే మనము సపరేట్గా తీసుకునే దాన్ని యాక్సిలరీ కాంటాక్ట్ అని అంటాము. దీనికి సరైన సమాధానం ఏమిటి, ఈ బొమ్మలో చూపించిన ఎక్స్ అనే పార్ట్ యొక్క పేరు ఏమిటి, ఈ యొక్క కాంటాక్ట్ పేరు ఏమిటి అంటే యాక్సిలరీ కాంటాక్ట్. యాక్సిలరీ కాంటాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక వైండింగ్ ఇచ్చారు. ఈ వైండింగ్ ఏంటో కనుక్కోమని చెప్తున్నారు. వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఏసీ మోటార్ స్టేటార్ వైండింగ్, ఇది ఏ రకమైన స్టేటార్ వైండింగ్ అని అడుగుతున్నారు. ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి వైండింగ్ ఏ రకమైన స్టేటార్ వైండింగ్, ఇది స్టేటార్ వైండింగ్ అయితే దీన్ని ఏమని పిలుస్తాం, దీని పేరేమిటి అని అడుగుతున్నారు. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. ఏ సింగిల్ లేయర్ బాస్కెట్ వైండింగ్, బి డబుల్ లేయర్ బాస్కెట్ వైండింగ్, సి ఇన్వాల్యూట్ కాయిల్ వైండింగ్, డి డైమండ్ కాయిల్ వైండింగ్. సో ఇక్కడ మనకు డబల్ లేయర్ అనేది ఎక్కడా కనిపించట్ల, డైమండ్ ఇది అనేది కూడా మనకేమీ కనిపించట్లేదు. సో ఇన్వాల్యూట్ కాయిల్ వైండింగ్ అంటే కూడా ఇది కాదనమాట. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఈ బొమ్మలో చూపించిండే వైండింగ్ ఏదిరా అంటే సింగిల్ లేయర్ బాస్కెట్ వైండింగ్. సింగిల్ లేయర్ బాస్కెట్ వైండింగ్, ఇది స్టేటార్ వైండింగ్. గుర్తుపెట్టుకోండి, రోటార్ వైండింగ్ కాదు, ఇది స్టేటార్ వైండింగ్. సో ఇక్కడ అడిగిన ప్రశ్న ఏమిటి, వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఏసీ మోటార్ స్టేటార్ వైండింగ్. ఈ స్టేటార్ వైండింగ్ ఏసీ మోటార్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టేటార్ వైండింగ్ ఏ టైప్ అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే సింగిల్ లేయర్ బాస్కెట్ వైండింగ్. సింగిల్ లేయర్ బాస్కెట్ వైండింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫార్ములా అడుగుతున్నారు. దేనికి ఫార్ములా అడుగుతున్నారు, విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ పర్సంటేజ్ స్లిప్ ఆఫ్ అన్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఏ ఫార్ములాను ఉపయోగించి మనము ఏసీ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో పర్సంటేజ్ స్లిప్ను కనుక్కుంటాము. ఏ ఫార్ములాను ఉపయోగించి మనము 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో పర్సంటేజ్ స్లిప్ను కనుక్కుంటాం. 4 ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు, ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్,
ఇంటూ 100 ఒకటి. ఆప్షన్ బి ఏం చెప్తున్నారు, ఎన్ఆర్ మైనస్ ఎన్ఎస్ డివైడెడ్ బై ఎన్ఎస్ ఇంటూ 100 ఇంకొకటి. ఆప్షన్ సి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ డివైడెడ్ బై ఎన్ఆర్ ఇంటూ 100 ఒకటి. ఆప్షన్ డి ఏం చెప్తున్నారు, ఎన్ఆర్ మైనస్ ఎన్ఎస్ డివైడెడ్ బై ఎన్ఆర్ ఇంటూ 100. సో ఇక్కడ మనకు దీనికి పర్సంటేజ్ స్లిప్ను కనుక్కుండేదానికి సరైన సమాధానం ఏమిటి, ఏసీ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మనం పర్సంటేజ్ స్లిప్ను ఏ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఆప్షన్ ఏ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ డివైడెడ్ బై ఎన్ఎస్ ఇంటూ 100. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి, ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ డివైడెడ్ బై ఎన్ఎస్ ఇంటూ 100. దేనికి ఇది, పర్సంటేజ్ స్లిప్ను కనుక్కునేదానికి ఉపయోగించే ఫార్ములా. పర్సంటేజ్ స్లిప్ను కనుగొనేదానికి ఉపయోగించే ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అగైన్ ఇక్కడ మనకు ఒక సర్క్యూట్ ఇచ్చారు, కంట్రోల్ సర్క్యూట్. ఇది ఏమడుగుతున్నారు ఇక్కడ, విచ్ ఆపరేషన్ ద కంట్రోల్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్. ఈ బొమ్మలో చూపించిండే దాన్ని బట్టి ఇది ఏం ఆపరేషన్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా మొదటి ప్రశ్న కూడా మనకు ఇలాంటి ప్రశ్నే ఉంది. అక్కడలాగనే ఇక్కడ కూడా మనము ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏ రిమోట్ కంట్రోల్, ఇది రిమోట్ కంట్రోలా, లేదు. బి జాగింగ్ ఆబ్లిక్ ఇంచింగ్. సి సీక్వెన్షియల్ కంట్రోల్. డి ఫార్వర్డ్ అండ్ రివర్స్. ఇక్కడ ఉన్న ఆపరేషన్ ప్రకారం మనము గమనిస్తే దీనికి ఈ యొక్క కంట్రోల్ సర్క్యూట్ యొక్క పేరు ఏమిటి అంటే ఆప్షన్ బి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జాగింగ్ లేదా ఇంచింగ్. జాగింగ్ లేదా ఇంచింగ్ అన్నమాట. మొదటి ప్రశ్నకు కూడా మనకు ఇంచింగ్ కంట్రోల్ అనే చెప్పుకున్నాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకు ఈ యొక్క సర్క్యూట్కు మనము చెప్పుకునే ఆపరేషన్ ఆఫ్ కంట్రోల్ సర్క్యూట్ పేరు ఏమిటి అంటే జోగింగ్, GOGGING, జోగింగ్ ఆబ్లిక్ ఇంచింగ్. ఈ యొక్క కంట్రోల్ సర్క్యూట్ పేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. వాట్ ఈస్ ద ఫేజ్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ వైండింగ్స్ ఇన్ 3 ఫేజ్ మోటార్. 3 ఫేజ్ మోటార్లో వైండింగ్స్ మధ్య డిస్ప్లేస్మెంట్ యాంగిల్ ఎంత ఉంటుంది. 3 ఫేజ్ మోటార్లో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది వైండింగ్స్ మధ్యలో అని అడుగుతున్నారు. 90 డిగ్రీసా, 120 డిగ్రీసా, 180 డిగ్రీసా, లేకపోతే 360 డిగ్రీసా. 3 ఫేజ్ మోటార్ వైండింగ్లో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే 3 ఫేజ్ మోటార్స్లో వైండింగ్ ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే ఆ వైండింగ్కు మధ్య ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అని అంటున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 120 డిగ్రీస్. కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే 120 డిగ్రీస్. 120 డిగ్రీస్. ఏంటి 120 డిగ్రీస్? ఫేజ్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ వైండింగ్స్. వైండింగ్స్ మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిస్ప్లేస్మెంట్. ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. మనము ఒకటి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఇంకొకటి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 3 ఫేజ్ కదా. సో ఈ యాంగిల్ అనమాట, ఈ పార్ట్ ఉంటుందే దాన్ని మనము డిస్ప్లేస్మెంట్ అని అంటాం. స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఒకదానికి మధ్య ఉన్న యాంగిల్నే మనము ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం అన్నమాట. సో 3 ఫేజ్ మోటార్లో వైండింగ్స్ మధ్య ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే 120 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు ఆర్మేచర్ ఇచ్చారు. స్టేటర్ అనొచ్చు లేదా ఆర్మేచర్ అనొచ్చు. మనము ఇక్కడ బొమ్మలో ఏమడుగుతున్నారు, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది ఎక్కడ చూపిస్తున్నారు, ఈ పార్ట్లో చూపిస్తున్నారు. ఇక్కడ 3 ఉన్నాయి, 1 2 3 3 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. 1 ఈ 3 ఏమిటి?
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్? ఇది స్టేటార్కు కనెక్ట్ అయ్యి ఉంది, అంటే ఆర్మేచర్కు కనెక్ట్ అయ్యి ఉంది. సో దీని పేరు ఏమిటి? అక్కడ ఎక్స్ అని గుర్తించిన భాగం యొక్క పేరు ఏమిటి? అక్కడ 3 ఉన్నాయి. ఏమేమి ఇచ్చారు ఇక్కడ? షాఫ్టా, బి బ్రషెసా, సి బేరింగ్సా, డి స్లిప్ రింగ్సా? మీరు అనుకుంటూ ఉంటారు ఏంటి ఆడ రౌండ్గా ఉన్నాయి అవి, కాబట్టి బేరింగ్స్ ఏమో అని. అవి బేరింగ్స్ కాదు నాన్న. బేరింగ్స్ అనేటివి ఈ ఎడ్జెస్లో ఉంటాయి. ఎందుకు? ఈ స్టేటార్ బాడీకి తిరిగేదానికి, రొటేట్ చేసేదానికి బేరింగ్స్ను కనెక్ట్ చేస్తారు. అక్కడ ఎడ్జెస్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేటివి అవి బేరింగ్స్ కాదు, స్లిప్ రింగ్స్ అనమాట. వాటిని మనం ఏమంటామంటే, కరెక్ట్ ఆన్సర్ ఏది దీనికి అంటే ఆప్షన్ డి స్లిప్ రింగ్స్. ఆప్షన్ డి స్లిప్ రింగ్స్. ఇక్కడ మనకు బొమ్మలో చూపించినటువంటి ఇవి ఈ యొక్క పార్ట్ పేరు ఏమిటి అంటే స్లిప్ రింగ్స్. అక్కడ స్లిప్ రింగ్స్ ద్వారానే మనము అవుట్పుట్ తీసుకుంటాం సహజంగా. సో ఇక్కడ ఏం చెప్తుంది ఇది? స్లిప్ రింగ్ మోటార్స్ అనేటివి ఉంటాయి మనకు. జనరేటర్లో కూడా స్లిప్ రింగ్స్ ఉంటాయి, ఆ విషయం కూడా మనకు తెలుసు. సో ఇక్కడ ఈ బొమ్మలో చూపించినటువంటి పార్ట్ పేరు ఏమిటి అంటే స్లిప్ రింగ్స్. స్లిప్ రింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు ఒక వైండింగ్ ఇచ్చారు. ఇది కూడా కాయిల్ వైండింగే. ఈ ఒక్క వైండింగ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏసీ కాయిల్ వైండింగ్? ఈ బొమ్మలో చూపించినటువంటి ఈ కాయిల్ వైండింగ్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ వైండింగ్ను మనము గమనించి కింద 4 ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. హాఫ్ కాయిల్ వైండింగ్, బి హోల్ కాయిల్ వైండింగ్, సి సింగిల్ లేయర్ వైండింగ్, డి డబల్ లేయర్ వైండింగ్. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే దీని పేరు వచ్చేసి హోల్ కాయిల్ వైండింగ్. హోల్ కాయిల్ వైండింగ్. దీని పేరు హోల్ కాయిల్ వైండింగ్. చూడండి ఈ బొమ్మను చూసి మనము ఇది ఏమిటి అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే హోల్ కాయిల్ వైండింగ్ అని పిలుస్తాము. మీకు ఇది ఎందుకు పిలుస్తారు, ఎలా పిలుస్తారు, ఇవన్నీ కూడా మీకు బోర్డు మీద చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అవి కూడా క్లాసెస్ అన్నీ కూడా మీకు లైవ్ ఇవ్వడం జరిగింది. సో మీరు గమనించే ఉంటారు. ఇక్కడ మనం కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రివిజన్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను డీటెయిల్డ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకు చాలా సమయం పడుతుంది. ఆల్రెడీ ఆ పని మీకు ప్రతిరోజు 10 నుంచి 12 ప్రశ్నలు మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాము. కాబట్టి మీరు దీనికి ఈ ఆన్సరే ఎందుకు వస్తుందనేది మీరు బోర్డు పైన చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. ఇక్కడ కేవలం మనము రివిజన్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ డీటెయిల్గా చెప్పాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మళ్ళీ మనకు ఈ చాప్టర్ వారీగా వీడియోస్ చేయాలంటే ఒక్కొక్క దానికి 10 గంటలు పడతాయి. కాబట్టి మనము ఇక్కడ రివిజన్ మాత్రమే చేస్తున్నామనే సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా వైండింగ్ ఇచ్చారు. ఒక వైండింగ్ బొమ్మ ఇచ్చారు ఇక్కడ మనకి. దీని యొక్క పేరు ఏమిటో అడుగుతుంటారు. నాకు తెలిసి ఏం అడుగుతున్నారో చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాయిల్ వైండింగ్? ఈ బొమ్మలో చూపించినటువంటి కాయిల్ వైండింగ్ పేరు ఏమిటి అంటున్నారు. ఇంతకుముందు మనకు అది కూడా కాయిల్ వైండింగే, అది హోల్ కాయిల్ వైండింగ్ అని చెప్పుకున్నాం. మరి ఈ కాయిల్ వైండింగ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. కాన్సెంట్రిక్ కాయిల్ వైండింగ్, బి డిస్ట్రిబ్యూటెడ్ కాయిల్ వైండింగ్, సి మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్, డి డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. ఇక్కడ మీరు ఈ బొమ్మను చూసే మనము ఈ యొక్క కాయిల్ పేరు ఏమిటి అని మనం చెప్పుకోవచ్చు. ఎడ్జెస్లో చాలా షార్ప్గా కనిపిస్తూ ఉంది. సో ఎడ్జెస్లో చాలా షార్ప్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. ఆప్షన్ డి. దీనికి సరైన సమాధానం ఏమిటి? ఈ యొక్క ఫిగర్లో కనిపిస్తున్నటువంటి కాయిల్ వైండింగ్ పేరు ఏమిటి అంటే డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. బొమ్మను మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మనము ఏమని పిలుస్తాము అంటే డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. డైమండ్
మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. అంటే వజ్రాకారంలో కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క ఎడ్జెస్ మనకు వజ్రాకారంలో కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్పీడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సింక్రనస్ స్పీడ్ ఇన్ 3-phase ఇండక్షన్ మోటార్? సింక్రనస్ స్పీడ్ అని 3-phase ఇండక్షన్ మోటార్లో దేన్ని పిలుస్తాము? నో లోడ్ స్పీడా, ఫుల్ లోడ్ స్పీడా, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడా, లేకపోతే రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ స్టేటార్ అండ్ రోటారా? ఇక్కడ ఇచ్చిన 4 మనము సింక్రనస్ స్పీడ్ అని దేన్ని పిలుస్తాం? నో లోడ్ స్పీడ్ అంటే ఎటువంటి లోడ్ లేకుండా తిరిగేదాన్ని మనము సింక్రనస్ స్పీడ్ అంటామా? లేకపోతే పూర్తి లోడ్ మీద తిరిగేటప్పుడు దాన్ని సింక్రనస్ స్పీడ్ అంటామా? లేకపోతే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్ అంటే లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిరిగే యొక్క స్పీడును మనము సింక్రనస్ స్పీడ్ అంటామా? ఆప్షన్ డి ఏమి ఇచ్చారు? రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ స్టేటార్ అండ్ రోటార్ అంటే స్టేటారు మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్ను మనము సింక్రనస్ స్పీడ్ అంటామా? అంటే దీనికి సరైన సమాధానం ఏమంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్. లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వేగంగా తిరుగుతుంది అనే దాన్నే మనము సింక్రనస్ స్పీడ్ అని అంటాము. లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, అయస్కాంత శక్తి, అయస్కాంత క్షేత్రం, అది ఎంత వేగంగా తిరుగుతుంది అనే దాన్నే మనము సింక్రనస్ స్పీడ్ అని అంటాము. సింక్రనస్ స్పీడ్ అంటే మనకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిరుగుతున్నటువంటి వేగాన్ని మనము సింక్రనస్ స్పీడ్ అని పిలుస్తాము. దీన్ని సింక్రనస్ అంటారు లేదా సింక్రోనస్ అంటారు. సో ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సింక్రోనస్ లేదా సింక్రనస్ కూడా అంటుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. కొద్దిమంది సింక్రోనస్ అంటారు, కొద్దిమంది సింక్రనస్ అంటుంటారు. సో సింక్రోనస్ స్పీడే అనుకుందాం దాన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు, సింబల్, దీన్ని మనం ఏమంటామంటే సింబల్ అని పిలవాలి దీన్ని మనం. ఈ సింబల్ యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన సింబల్ ప్రకారము మనకు సింబల్స్ ఐడియా ఉంటే దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఏ సింబల్? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టర్ సింబల్? ఇది ఒక స్టార్టర్ సింబల్ అనమాట, ఒక స్టార్టర్ యొక్క సింబల్. ఈ సింబల్ ఏమిటి అంటే 4 ఆప్షన్లు ఏమి ఇచ్చారు? డిఓఎల్ స్టార్టరా, బి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టరా, సి ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టరా, డి సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టరా. ఈ యొక్క బొమ్మకు సంబంధించి ఈ సింబల్ యొక్క పేరు ఏమిటి అంటే దీని పేరు ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. ఈ సింబల్ వచ్చేసి దేన్ని చూపిస్తూ ఉంది మనకు అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ను చూపిస్తుంది. ఇది ఏ టైప్ ఆఫ్ స్టార్టర్ సింబల్ అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ సింబల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక కాయిల్ వైండింగ్ మెషిన్ ఇచ్చారు. ఇక్కడ వైండింగ్ మెషిన్ దీన్ని ఉపయోగించి మనము వైండింగ్ కాయిల్స్ను చుడతాం మనము. ఇది కాయిల్ వైండింగ్ మిషన్. మనము ఫ్యాన్ వైండింగ్ చుడతాము, లేకపోతే మోటార్ వైండింగ్, ఇవన్నీ కూడా కాయిల్స్ చుట్టేదానికి ఉపయోగించే మిషన్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? నేమ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఆఫ్ ద వైండింగ్ మిషన్. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారు? ఇక్కడ ఎక్స్ అనే పార్ట్ను గుర్తించారు. ఆ ఎక్స్ అనే పార్ట్ను గుర్తించిన చోట దాని పేరేమిటి, ఆ పార్ట్ యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. ఆ కాయిల్ వైండింగ్ మిషన్లో ఎక్స్ అని గుర్తించిన భాగం యొక్క పేరేమిటి, ఆ పార్ట్ యొక్క పేరేమిటి, ఆ భాగం ఏమిటో మనము ఏమేమి ఆప్షన్లు ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఏ మ్యాండ్రల్, బి వైర్ ఫీడ్, సి వైర్ గైడ్స్, డి స్పూల్ క్యారియర్. ఏమేమి ఇచ్చారు మనకు? మ్యాండ్రల్ అని ఒకటి, వైర్ ఫీడ్ అనేది ఒకటి, వైర్ గైడ్స్ అనేది ఒకటి, స్పూల్ క్యారియర్ అనేది ఒకటి. అంటే ఇక్కడ మనము అక్కడ ఇచ్చిన ఎక్స్ అనే పార్ట్ను ఉపయోగించి మనము ఏం చేస్తున్నాం అక్కడ దాన్ని అంటే అది మ్యాండ్రల్. దాని యొక్క కరెక్ట్ సమాధానం ఏమిరా అంటే మ్యాండ్రల్. అది వైర్ను ఫీడ్ చేసే పార్ట్ కాదు, అదేవిధంగా వైరును వెళ్ళే దిశను చూపించేది కాదు, అది స్పూల్ క్యారియర్ కూడా కాదు. దాని పేరు ఏమిటి అంటే ఈ పార్ట్ యొక్క పేరు ఏమిటి అంటే మ్యాండ్రల్. ఈ పార్ట్ యొక్క పేరు ఏమిటి అంటే
మ్యాండ్రెల్. ఈ యొక్క పార్ట్ పేరు ఏమిటి అంటే మ్యాండ్రెల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఎలక్ట్రికల్ డిగ్రీ ఆఫ్ 6-pole స్టేటార్ మోటార్? 6-pole స్టేటార్ మోటార్లో ఎలక్ట్రికల్ డిగ్రీ ఎంత ఉంటుంది? ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. 360 degrees, 720 degrees, 1080 degrees, 1440 degrees. 360 డిగ్రీల, 720 డిగ్రీల, 1080 డిగ్రీల, లేకపోతే 1440 డిగ్రీల అని అడుగుతున్నారు. ఏంటి? 6-pole స్టేటార్ మోటార్లో ఎలక్ట్రికల్ డిగ్రీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 1080 డిగ్రీలు. 6-pole స్టేటార్ మోటార్లో ఎలక్ట్రికల్ డిగ్రీ ఎంత ఉంటుంది అంటే 1080 డిగ్రీలు ఉంటుంది. 1080 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పెయిర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ 3-phase మోటార్ హ్యావింగ్ 2-pole 24 slots 12 coils. ఏమడుగుతున్నారు మనకి ఇక్కడ? క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేస్ పర్ పెయిర్ ఆఫ్ పోల్స్. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. ఏమడుగుతున్నారు మనల్ని? నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు పర్ ఫేస్కు. అంటే ఒక్కొక్క ఫేస్లో ఎన్ని కాయిల్స్ ఉంటాయి. దేంట్లో? 3-phase మోటార్ హ్యావింగ్, అది ఆ 3-phase మోటార్కు ఎన్ని పోల్స్ ఉన్నాయి? 2 poles ఉన్నాయి, 24 slots ఉన్నాయి, 12 coils ఉన్నాయి. 12 coils ఉన్నాయి. దాంట్లో 24 slots ఉండేది. అది ఎన్ని పోల్స్ ఉన్నాయి? కేవలం 2 poles మాత్రమే ఉన్నాయి. 3-phase మోటార్ అది. దాంట్లో అటువంటప్పుడు వాళ్ళు చెప్పిండే ప్రకారం ఆడ 12 coils ఉన్నాయి, 24 slots ఉన్నాయి, 2-pole మోటార్ అది. అటువంటప్పుడు నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేస్ పర్ పెయిర్ అని అడుగుతున్నారు. ఒక్కొక్క ఫేస్లో ఎన్ని కాయిల్స్ ఉంటాయని అడుగుతున్నారు అనమాట. సో దీనికి 1 ఉంటుందా, 2 ఉంటుందా, 3 ఉంటుందా, 4 ఉంటుందా అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి 4. ఎన్ని కాయిల్స్ ఉంటాయంటే 4 coils పర్ ఫేస్ పర్ పెయిర్ అనమాట. పెయిర్ ఆఫ్ పోల్స్. పర్ పెయిర్ ఆఫ్ పోల్స్ ఇది గుర్తుపెట్టుకోండి. పర్ పెయిర్ ఆఫ్ పోల్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంత చిన్న కన్ఫ్యూజన్గా దీన్ని ఇవ్వడం జరిగింది. చిన్న కన్ఫ్యూజన్తో ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక లెంతీగా ఇచ్చారు, కొంచెం లెంతీగా ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేస్ పర్ పెయిర్ ఆఫ్ పోల్స్. ఈ కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే గుర్తుండిపోతుంది. దీనికి సరైన సమాధానం ఏమిటంటే 4 coils పర్ ఫేస్ పర్ పెయిర్ ఆఫ్ పోల్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు, స్టార్టర్ సింబల్. దీని యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సో ఇందాక ఒక సింబల్ ఇచ్చారు మనకు అక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. ఆ సింబల్ మనము ఇందాక చూసుకున్నాం. ఆ సింబల్ ఎలా ఉంది? అది మనకు ఆ సింబల్కు ఈ సింబల్కు తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఆ సింబల్ ఎలా ఉందంటే ఇలా ఉంది. ముందు మనము చూపించాం. అది ఏం సింబల్ అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ యొక్క సింబల్. మరి ఇక్కడ ఏం సింబల్ ఇది అంటే మనం ఇక్కడ ఒకటి గమనిద్దాం. ఇక్కడ లోపల ఉంది ఇది. ఈ విధంగా ఉంటే మనకు తెలుసు దీన్ని స్టార్ డెల్టా కనెక్షన్ యొక్క సింబల్ ఇది. ఈ సింబల్ దేన్ని చూపిస్తుందంటే స్టార్ డెల్టా సింబల్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఏమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. స్టార్ డెల్టా స్టార్టర్ 1, 2 రియోస్టాటిక్ స్టార్టర్ ఆప్షన్ బి. ఆప్షన్ సి డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ అంటే డిఓఎల్ స్టార్టర్. అది డి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ ఎలా ఉంటుందో ఇందాకే బొమ్మలో మనం చూసాం. ఇక్కడ లోపల ఉన్నటువంటి సింబల్ మనకు స్టార్ డెల్టా స్టార్టర్ అనేది మనకు తెలుసు. ఈ సింబల్ మనం చెప్పాం కదా, ఈ లోపల ఉంది కదా, ఈ సింబల్ను మనము స్టార్ డెల్టా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మనము దీని యొక్క ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే స్టార్ డెల్టా స్టార్టర్ సింబల్ ఇది. ఈ యొక్క స్టార్టర్ సింబల్ దేన్ని చూపిస్తుందంటే స్టార్ డెల్టా స్టార్టర్ను చూపిస్తుంది.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టర్ సింబల్ అంటే దీని పేరు వచ్చేసి స్టార్ డెల్టా స్టార్టర్ సింబల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫార్ములా అడుగుతున్నారు. దేనికోసం? వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ పిచ్ ఫ్యాక్టర్. పిచ్ ఫ్యాక్టర్ కనుక్కుండేదానికి ఫార్ములా ఏమిటి అని అడుగుతున్నారు. పిచ్ ఫ్యాక్టర్ కనుక్కుండేదానికి ఫార్ములా ఏది అని అడుగుతున్నారు. ఏ పిచ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ పోల్ పిచ్ డివైడెడ్ బై వైండింగ్ పిచ్. ఆప్షన్ బి పిచ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ వైండింగ్ పిచ్ డివైడెడ్ బై పోల్ పిచ్. ఆప్షన్ సి పిచ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ number of slots divided by number of poles. Option D pitch factor is equal to number of poles divided by number of slots. అయితే పిచ్ ఫ్యాక్టర్ని కనుక్కుండేదానికి మనకు సరైన ఫార్ములా ఏది అంటే ఆప్షన్ బి పిచ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు వైండింగ్ పిచ్ డివైడెడ్ బై పోల్ పిచ్. ఇది మీకు చిన్నగా కనిపిస్తుంది అనుకుంటాను, నేను రాస్తున్నాను ఇక్కడ. పిచ్ factor. Pitch factor is equal to winding pitch divided by pole pitch. Pitch factor is equal to winding pitch divided by pole pitch. Winding pitch divided by pole pitch. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా ఇంకొక ఫార్ములా అడుగుతున్నారు. హౌ పోల్ పిచ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ఏసీ వైండింగ్. ఏసీ వైండింగ్లో ఉన్నటువంటి పోల్ పిచ్ని స్లాట్స్ రూపంలో ఏ విధంగా మనము కొలుస్తాము, మెజర్ చేస్తాము. ఇందాక అడిగిండేది కూడా పోల్ పిచ్చే, కాకపోతే ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద పిచ్ ఫ్యాక్టర్. అక్కడ మనకు అడిగిండేది పిచ్ ఫ్యాక్టర్, ఇక్కడ మనకు అడుగుతున్నది పోల్ పిచ్ అని అడుగుతున్నారు. అయితే స్లాట్స్ రూపంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ అన్నమాట. ఇక్కడ అంటే స్లాట్స్ ప్రకారము మనము ఏసీ వైండింగ్లో పోల్ పిచ్ను ఎలా మెజర్ చేస్తాము అని అడుగుతున్నారు. ఏ టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్లాట్స్. బి నెంబర్ ఆఫ్ స్లాట్స్ డివైడెడ్ బై టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ. ఆప్షన్ సి ఏం చెప్తున్నారు? నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ద స్టేటర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. ఆప్షన్ డి నెంబర్ ఆఫ్ పోల్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ద స్టేటర్. సో మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ? పోల్ పిచ్ అడుగుతున్నారు. వైండింగ్లో పోల్ పిచ్ ఎంత ఉంటుంది, స్లాట్స్ ప్రకారము మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ద స్టేటర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. మీకు కనిపించలేదనుకుంటాను, నేను ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి గమనించండి. నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ద స్టేటర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ poles. Number of slots in the stator divided by number of poles is the correct answer. దేనికి పోల్ పిచ్ కనుక్కుండేదానికి, స్లాట్స్ను బట్టి పోల్ పిచ్ కనుక్కునేదానికి ఉపయోగించే ఫార్ములా. హౌ పోల్ పిచ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ఏసీ వైండింగ్ అంటే దానికి పోల్ పిచ్ కనుక్కునేదానికి ఫార్ములా ఏమిటి అంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ద స్టేటర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ద స్టేటర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకు ఫార్ములా అడిగారు. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద మీన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద కాయిల్. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద మీన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద కాయిల్. కాయిల్ యొక్క మీన్ సర్కంఫరెన్స్ను కనుక్కునేదానికి సూత్రం ఏమిటి? కాయిల్ యొక్క చుట్టుకొలత. సర్కంఫరెన్స్ అంటే ఏమిటి? సగటు చుట్టుకొలత. ఇక్కడ ఏం అడుగుతున్నారు? సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. ఇక్కడ అడుగుతున్నది ఏంటి? మీన్ సర్కంఫరెన్స్. మీన్ సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత సగటు. సగటు అంటే ఏంటి? రేషియో అనమాట, పర్సంటేజ్ అనమాట. సో మీన్ సర్కంఫరెన్స్, కాయిల్ యొక్క మీన్ సర్కంఫరెన్స్ను కనుక్కునేదానికి ఫార్ములా ఏమిటి అని అడుగుతున్నారు.
ఏ ఏమిచ్చారు, ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుట్ మైనస్ ఎల్ ఇన్ డివైడెడ్ బై 2 సెంటీమీటర్. బి వచ్చేసి ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్ ప్లస్ ఎల్ అవుట్ డివైడెడ్ బై 2 సెంటీమీటర్. సి వచ్చేసి ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 2 బై ఎల్ అవుట్ మైనస్ ఎల్ ఇన్ సెంటీమీటర్. డి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై ఎల్ఎన్ ప్లస్ ఎల్ అవుట్ సెంటీమీటర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి. మీకు ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటాను, చిన్నగా ఉన్నాయి, నేను రాస్తున్నాను చూడండి. ఎల్ ఎం ఈజ్ ఈక్వల్ ఎల్ ఇన్ ప్లస్ ఎల్ అవుట్ డివైడెడ్ బై 2 సెంటీమీటర్స్. అంటే దీన్ని దేంతో కొలుస్తున్నాం, సెంటీమీటర్స్లో కొలుస్తున్నాం అన్నమాట. ఎల్ఎం ఈజ్ ఈక్వల్ మీన్ సర్కంఫరెన్స్ కదా మనకు అడుగుతున్నారు ఇక్కడ. కాయిల్ యొక్క మీన్ సర్కంఫరెన్స్ అంటే సగటు చుట్టుకొలతను అడుగుతున్నారు. ఈ సగటు చుట్టుకొలతకు కనుక్కునే దానికి ఫార్ములా ఏమంటే ఎల్ ఇన్ ప్లస్ ఎల్ అవుట్ డివైడెడ్ బై 2 సెంటీమీటర్స్లో మనము కొలుస్తున్నాం. సెంటీమీటర్స్లో మనం దాన్ని కొలుస్తున్నాం. కాయిల్ యొక్క సగటు చుట్టుకొలత ఎంత అనేది మనము వైండింగ్లో కొలుస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సింక్రనస్ స్పీడ్ ఆఫ్ ఏ ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్ హ్యావింగ్ 6 poles అట్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 hertz? ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు, ప్రాబ్లంను సాల్వ్ చేయమంటున్నారు. ఏం కనుక్కోమంటున్నారు, మనకు సింక్రనస్ స్పీడ్ను కనుక్కోమంటున్నారు. 3-phase ఇండక్షన్ మోటార్, దాని యొక్క ఎన్ని పోల్స్ ఉన్నాయి, 6 పోల్స్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 50 hertz ఉంది. సో దాని సింక్రనస్ స్పీడ్ ఎంత అనేది మనము ఫార్ములా వేసుకుని మనము కనుక్కోవాలి. ఇది బోర్డు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే 1000 RPM. స్పీడ్ అనేది మనము ఆర్పిఎంలోనే కొలుస్తాం. రెవల్యూషన్స్ పర్ మినిట్ అనే దాంట్లోనే మనము కొలుస్తాము. సో ఇక్కడ 6 పోల్స్, 6 పోల్స్ ఉంది. 50 hertz ఫ్రీక్వెన్సీలో మనకు సింక్రనస్ స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 1000 RPM ఉంటుంది. 1000 RPM ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ స్లిప్ ఇన్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ హ్యావింగ్ 6 poles విత్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 hertz రొటేటింగ్ విత్ యాక్చువల్ స్పీడ్ ఆఫ్ 960 RPM. ఇక్కడ ఏం అడుగుతున్నారు, పర్సంటేజ్ స్లిప్, పర్సంటేజ్ అడుగుతున్నారు. స్లిప్ యొక్క పర్సంటేజ్ అడుగుతున్నారు. 3-phase ఇండక్షన్ మోటార్, దాంట్లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, 6 పోల్స్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 50 hertz ఉంది. కానీ అది వాస్తవంగా ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉంది అక్కడ అంటే 960 RPMతో తిరుగుతూ ఉంది. అటువంటప్పుడు దాని యొక్క పర్సంటేజ్ స్లిప్ ఎంత అని అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే 4%. 4% అనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే పర్సంటేజ్ స్లిప్ ఎంత అంటే 4%. 4%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రోటార్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ 3-phase స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్? ఇక్కడ ఏం ప్రశ్న అడుగుతున్నారు చూడండి. వాట్ ఈస్ ద రోటార్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3-phase స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్? 3-phase స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, ఎప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ అంటే మొదట్లో, అంటే తిరిగేదానికి మొదట్లో, తిరగడం మొదలుపెట్టిన స్టార్టింగ్ టైంలో అనమాట, ఎంత రోటార్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని అంటున్నారు. ఏ ఈక్వల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ, మనం ఎంత ఫ్రీక్వెన్సీ సప్లై ఇచ్చింటామో ఇన్పుట్గా అంతే ఉంటుందా, సమంగా ఉంటుందా, లేదా బి 3 times లెస్ దాన్ సప్లై ఫ్రీక్వెన్సీ, మనం సప్లై చేసే ఫ్రీక్వెన్సీ కన్నా 3 రెట్లు తక్కువగా ఉంటుందా, సి 3 times మోర్ దాన్ సప్లై ఫ్రీక్వెన్సీ, మనం సప్లై చేసే ఫ్రీక్వెన్సీ కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటుందా, డి. ఇక్కడ మీకు కనిపించట్లేదు, వాస్తవంగా అక్కడ మిస్ అయింది, √3 times. ఇక్కడ √3 times ఆప్షన్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి √3 times లెస్ దాన్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మిస్ అయింది. యాక్చువల్గా మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇది ఎంత ఉండాలంటే అక్కడ జస్ట్ టైమ్స్ అని కనిపిస్తుంది. యాక్చువల్గా దానికన్నా ముందు √3 ఉందన్నమాట. √3 ఉంది అక్కడ, అది మిస్ అయిపోయింది అక్కడ మీకు ఆన్సర్.
ఇక్కడ √3 ఉంది. సో అయితే మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదిరా దీనికి అంటే ఈక్వల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ. ఎప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది? అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్, మొదలు పెట్టేటప్పుడు, మోటార్ యొక్క రోటార్ తిరిగేటప్పుడు, తిరిగే ప్రారంభ దశలో రోటార్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే మనం ఇచ్చే సప్లై ఫ్రీక్వెన్సీకి సమంగా ఉంటుంది. మనం ఇచ్చే ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ సప్లైలో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ద వోల్టేజ్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద రోటార్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్లో వోల్టేజ్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది? ఇండక్షన్ మోటార్లో ఉన్నటువంటి రోటారు వోల్టేజ్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఏమేమి ఇచ్చారో మనం ఇక్కడ చూద్దాం. డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ స్టేటార్ నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ద్వారా తీసుకుంటుందా? ఏది ఇక్కడ అడుగుతున్నది ఏంటి? రోటార్కు వోల్టేజీ ఎలా తీసుకుంటుంది ఇండక్షన్ మోటార్లో? డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ స్టేటార్ అంటే స్టేటార్ నుంచి డైరెక్ట్గా ఇస్తారా? లేదు. బి, డ్యూ టు బ్యాక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్టేటార్, దాంట్లో ప్రొడ్యూస్ అయినటువంటి బ్యాక్ ఈఎంఎఫ్ ద్వారా రోటారు వోల్టేజ్ తీసుకుంటుందా? ఆప్షన్ సి, డైరెక్ట్ కనెక్షన్ టు రోటార్ ఫ్రమ్ సప్లై అంటే బయట నుంచి ఇచ్చే సప్లై మనము డైరెక్ట్గా రోటార్కి ఇస్తామా? ఆప్షన్ డి, బై ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఆఫ్ స్టేటార్ అండ్ రోటార్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 4 ఇచ్చారు కదా. డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ స్టేటార్ అంటే స్టేటార్ నుంచి దానికి కూడా రోటార్కు కనెక్షన్ వెళ్ళిపోతుందా? లేదు. డ్యూ టు బ్యాక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్టేటార్లో ప్రొడ్యూస్ అయినటువంటి బ్యాక్ ఈఎంఎఫ్ వల్ల రోటార్లో వోల్టేజ్ తీసుకుంటుందా? ఆప్షన్ సి ఏమంటున్నారు? డైరెక్ట్ కనెక్షన్ టు రోటార్ ఫ్రమ్ సప్లై అంటే సప్లై అంటే ఏంటి? ఇక్కడ బయట నుంచి మనము సప్లైని నేరుగా రోటార్కి ఇస్తామా? కొన్నిటల్లో ఇస్తారు, కానీ ఇక్కడ ఇది ఇండక్షన్ మోటార్, అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ డి ఏమంటున్నారు? బై ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఆఫ్ స్టేటార్ అండ్ రోటర్. ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? ప్రైమరీ, సెకండరీ ఉంటే ప్రైమరీకి మనం ఇన్పుట్ ఇస్తాం, సెకండరీ ఏం చేస్తుంది? అది ఆటోమేటిక్గా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ప్రైమరీ వైపు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల సెకండరీ అక్కడ వోల్టేజ్ని తీసుకుంటుంది. దాన్నే ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ అని అంటాం. సేమ్ థింగ్ ఇక్కడ మనకు అప్లై అవుతుందన్నమాట. ఆప్షన్ డి దీనికి కరెక్ట్ ఆన్సర్. బై ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఆఫ్ స్టేటార్ అండ్ రోటార్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనము సప్లై ఇస్తాం కదా, సప్లై ఇచ్చినప్పుడు అక్కడ మనకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఆ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అయిన దాన్ని మనం అక్కడ రోటారు రిసీవ్ చేసుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే హౌ ద వోల్టేజ్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద రోటార్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇండక్షన్ మోటార్లో రోటారు వోల్టేజ్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అంటే బై ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఆఫ్ స్టేటార్ అండ్ రోటార్. బై ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఆఫ్ స్టేటార్ అండ్ రోటార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ మెథడ్ ఈజ్ అప్లైడ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ 3-phase squirrel gauge induction motor from its rotor side. 3-phase squirrel gauge induction motor యొక్క స్పీడ్ను కంట్రోల్ చేసేదానికి రోటార్ సైడ్లో మనము ఏ మెథడ్ను ఉపయోగిస్తాము అని ఈ ప్రశ్న యొక్క ఉద్దేశము. విచ్ మెథడ్ ఈజ్ అప్లైడ్, ఏ రకమైన మెథడ్ను ఉపయోగించి మనము టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ 3-phase squirrel gauge induction motor. 3-phase squirrel gauge induction motor యొక్క స్పీడ్ను అదుపు చేసేదానికి, కంట్రోల్ చేయడం. కంట్రోల్ అంటే తగ్గించవచ్చు, పెంచవచ్చు, ఏదైనా కావచ్చు. కంట్రోలింగ్ ఫ్రమ్ ఇట్స్ రోటార్ సైడ్, ఆ రోటార్ దానికి ఉన్నటువంటి రోటార్ సైడ్ నుంచి మనము ఏ మెథడ్ ద్వారా దాని యొక్క స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. ఏ క్యాస్కేడ్ ఆపరేషన్, బి చేంజింగ్ అప్లైడ్ వోల్టేజ్, సి చేంజింగ్ అప్లైడ్ ఫ్రీక్వెన్సీ, డి చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్. రోటార్ను ఉపయోగించి నెంబర్ ఆఫ్ పోల్స్ని మార్చేది ఏముండదు, ఫ్రీక్వెన్సీని మార్చేది ఏముండదు, వోల్టేజ్ని మార్చేది ఏముండదు. సో ఇక్కడ మనకు ఉండేది ఏమిట్రా అంటే క్యాస్కేడ్ ఆపరేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే క్యాస్కేడ్ ఆపరేషన్. విచ్ మెథడ్ ఈజ్ అప్లైడ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ 3-phase squirrel gauge ఇండక్షన్ మోటార్ ఫ్రమ్ ఇట్స్ రోటార్ సైడ్. ఏ పద్ధతిని ఉపయోగించి
రోటార్ సైడ్లో ఏ పద్ధతిని ఉపయోగించి 3-ఫేస్ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో మనము స్పీడ్ను కంట్రోల్ చేస్తాము అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే క్యాస్కేడ్ ఆపరేషన్. క్యాస్కేడ్ ఆపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ లాస్ ఆఫ్ 3-ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ డిటర్మైన్డ్ బై బ్లాక్డ్ రోటార్ టెస్ట్. మనము 3-ఫేస్ ఇండక్షన్ మోటార్లో బ్లాక్డ్ రోటార్ టెస్ట్ ఉపయోగించి, అంటే దీని పేరేంటి, ఈ టెస్ట్ పేరేమిటి, బ్లాక్డ్ రోటార్. బ్లాక్డ్ రోటార్ టెస్ట్ అంటే రోటార్ను బ్లాక్ చేసి మనము టెస్ట్ చేస్తాం. అది దేనికి చేస్తాము, ఏ నష్టాన్ని మనము క్యాలిక్యులేట్ చేసేదానికి చేస్తాము అక్కడ అంటే ఏ కాపర్ లాస్, బి ఫ్రిక్షన్ లాస్, సి హిస్టెరిసిస్ లాస్, డి ఎడ్డీ కరెంట్ లాస్. అయితే రోటార్ బ్లాక్ చేసే టెస్ట్ను మనము ఏ లాస్ను కనుక్కునే దానికి ఉపయోగిస్తామంటే ఆప్షన్ ఏ కాపర్ లాస్. కాపర్ లాస్. విచ్ లాస్ ఆఫ్ 3-ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ డిటర్మైన్డ్ బై బ్లాక్డ్ రోటార్ టెస్ట్. బ్లాక్డ్ రోటార్ టెస్ట్ మెథడ్ ద్వారా మనము కాపర్ లాస్ను గుర్తిస్తాము. కాపర్ లాస్ను గుర్తిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై ప్రీహీటింగ్ ఈజ్ నెసెసరీ ఫార్ మోటార్స్ బిఫోర్ వార్నిషింగ్ ఇన్ రీవైండింగ్ ప్రాసెస్. ఇది డీసీ జనరేటర్స్లో కూడా మనకు వచ్చింది ఈ యొక్క క్వశ్చన్. ఏమడుగుతున్నారు ఇక్కడ, రీవైండింగ్ చేస్తాం, ఏదైనా మోటార్ కాలిపోతే మనము రీవైండింగ్ చేస్తాం. రీవైండింగ్ చేసిన తర్వాత మనము దానిపైన వార్నిష్ వేసే ముందు దాన్ని మనము ఆ వైండింగ్ అంతా కూడా వేడి చేస్తాం బ్లోయర్తో, హాట్ బ్లోయర్తో వేడి చేస్తాం. అక్కడ కూడా మనకి ఇదే ప్రశ్న వచ్చింది. ఇక్కడ మరి ఒకసారి అడిగారు. ఎందుకోసం చేస్తాము అనేది మనం అక్కడే చెప్పుకున్నాం. సో ఎందుకు చేస్తారు దీన్ని అంటే టు డ్రైవ్ అవుట్ ద మాయిశ్చర్ ఇన్ బిట్వీన్ వైండింగ్ లేయర్స్. ఆ వైండింగ్ చేసింటాం కదా, ఆ వైండింగ్ యొక్క లేయర్స్ అంటే ఇప్పుడు కాయిల్స్ కదా అవి, వాటి మధ్యలో ఎక్కడైనా కానీ తడి కానీ తేమ కానీ చెమ్మ కానీ ఉంటే దాన్ని ముందు తీసేసేదానికి, డ్రై చేసేదానికి మనము ముందుగా వార్నిష్ వేయక ముందే మనము దాన్ని హాట్ బ్లోయర్తో హీట్ చేస్తాము. ఎందుకు హాట్ బ్లోయర్తో హీట్ చేయాలి, అక్కడ ఎక్కడైనా తడి కానీ తేమ కానీ చెమ్మ కానీ ఉంటే ఏమవుతుంది, వార్నిష్ వేసినా కూడా ఆ లోపల అనేది ఆ తడి చెమ్మ ఉండడం వలన వైండింగ్ అనేది త్వరగా కాలిపోతుంది. కాబట్టి అలా ఎటువంటి తడి కానీ చెమ్మ కానీ ఉండకుండా ముందుగానే దాన్ని కొంత హాట్ బ్లోయర్తో వేడి చేస్తాం. అంటే వేడి గాలులు పంపిస్తాం, వేడిగా గాలులు పంపిస్తాం. వేడి గాలులు పంపించి మనము దాని లోపల ఏదైనా చెమ్మ కానీ తేమ కానీ ఉంటే దాన్ని తొలగిస్తాము. ఆ తర్వాతనే దానిపైన వార్నిష్ అనేది పోస్తాం, ఆయిల్ అనేది పోస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ యూజింగ్ ఇంటర్నల్ గ్రోలర్ ఇన్ ఏసీ మోటార్ వైండింగ్. ఇక్కడ ఇది కూడా మనకు డీసీ జనరేటర్స్ చాప్టర్లో వచ్చిన ప్రశ్ననే, సిమిలర్ ప్రశ్నే ఇది. ఏమడుగుతున్నారు, గ్రోలర్ను ఉపయోగించి ఏ రకమైన టెస్ట్ చేస్తాము అని అడుగుతున్నారు. ఏది, గ్రోలర్ను ఉపయోగించి మనం ఏం చేస్తాం, ఇక్కడ సహజంగా మనము ఓపెన్ సర్క్యూట్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ చేస్తాం. అయితే అక్కడ మనము డీసీ జనరేటర్స్లో మనం చూసిండేది ఏదిరా అంటే ఎక్స్టర్నల్ గ్రోలర్ను చూసాం. అయితే ఇక్కడ ఇంటర్నల్ గ్రోలర్ అని అడుగుతున్నారు. విచ్ టైప్ ఆఫ్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ యూజింగ్ ఇంటర్నల్ గ్రోలర్ ఇన్ ఏసీ మోటార్ వైండింగ్. సో ఇక్కడ ఏదైనా కూడా గ్రోలర్ యొక్క పని ఏమిరా అంటే ఓపెన్ టెస్ట్ లేదా షార్ట్ సర్క్యూట్ టెస్టే చేస్తారు ఆర్మేచర్కి అది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకు ఇంటర్నల్ గ్రోలర్ అంటున్నారు, అయినా కూడా దాని యొక్క పని ఏముంటుంది, అదే ఉంటుంది. ఇక్కడ 4 ఇచ్చారు. ఏ గ్రౌండ్ టెస్ట్, బి పొలారిటీ టెస్ట్, సి కంటిన్యూటీ టెస్ట్, డి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. దీంట్లో ఇచ్చిండే దాంట్లో మనకు సరైన సమాధానం ఏది అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అన్నమాట. దేనికోసం ఉపయోగిస్తారు ఈ యొక్క ఇంటర్నల్ గ్రోలర్ అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ను చేసేదానికి ఉపయోగిస్తారు. గ్రోలర్ అనగానే గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కానీ చేసేదానికి మాత్రమే గ్రోలర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ స్టేటర్ వైండింగ్ షార్ట్ అండ్ ఓపెన్ ఫాల్ట్. ఇందాకే చెప్పుకున్నాం, ముందు ప్రశ్నలోనే ఉంది దీనికి సరైన సమాధానం.
అయితే అక్కడ మనకు ఇంటర్నల్ గ్రోలర్ అని చెప్పారు, ఇక్కడ మనకు ఆప్షన్ బిలో ఇంటర్నల్ గ్రోలర్ ఇచ్చారు, ఆప్షన్ సిలో ఎక్స్టర్నల్ గ్రోలర్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోండి. దేనికి చెప్తున్నారు? విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ స్టేటార్ వైండింగ్ షార్ట్ అండ్ ఓపెన్ ఫాల్ట్. స్టేటార్ అనేది ఏంటి? ఫిక్స్డ్, అది దాన్ని బయటికి తీయలేము. పార్ట్ కదా స్టేటార్ అనేది. రోటార్ అంటే ఏంటి? తిరిగేదాన్ని మనము రోటార్ అంటాం, దీన్ని రోటార్ అంటాం. ఇది రొటేషన్ ఉంటుంది ఇది. సో స్టేటార్ అంటే ఏంటి? లోపల ఉంటుంది. దీన్ని మనము కాయిల్స్ ఉంటాయి కదా, లోపల పోల్స్ ఉంటాయి. ఈ పోల్స్కు కాయిల్స్ అనేటివి మనము చేసింటాం. దీన్ని మనము స్టేటార్ అంటాం, దీన్ని స్టేటార్ అంటాం. ఈ స్టేటార్లు మనము ఈ విధంగా రోటార్లో ఉన్నట్టు విధంగా తీసుకుపోయి గ్రోలర్ పైన పెట్టలేము. అది ఎక్స్టర్నల్ గ్రోలర్ అంటాం. అంటే పార్ట్ బయటికి తీసి గ్రోలర్ పైన పెడితే దాన్ని మనము ఆ యొక్క గ్రోలర్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ గ్రోలర్ అంటాం. కానీ ఇక్కడ పార్ట్ బయటికి తీసే అవకాశం లేదు ఈ స్టేటార్లో. ఈ స్టేటార్లో తీసే అవకాశం లేనప్పుడు ఏమవుతుంది? దీని లోపలనే మనము గ్రోలర్ను పెడతాం. సో అటువంటప్పుడు దాన్ని ఇంటర్నల్ గ్రోలర్. ఇంటర్నల్ అంటే ఏంటి? లోపల పక్క ఉండేదాన్ని ఇంటర్నల్ అంటాం. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? బయట పక్క ఉండేదాన్ని ఎక్స్టర్నల్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు ఈ ప్రశ్నలో అంటే స్టేటార్ వైండింగ్ చెక్ చేసేదానికి, టు టెస్ట్ స్టేటార్ వైండింగ్. స్టేటార్ అంటే ఏంటి? ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇది స్టేటార్ అంటే అది బయటికి తీసే అవకాశం లేదు కాబట్టి దాని లోపలికే మనము గ్రోలర్ను పెట్టి అక్కడ షార్ట్ కానీ లేదా ఓపెన్ ఫాల్ట్ కానీ ఐడెంటిఫై చేస్తాం. అయితే లోపల పెట్టేదాన్ని ఆ గ్రోలర్ పేరు ఏమంటాం మనం? ఇంటర్నల్ గ్రోలర్ అని అంటాము. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఇంటర్నల్ గ్రోలర్. స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, రోటార్ను లేదా ఆర్మేచర్ను ఎక్స్టర్నల్ గ్రోలర్ ద్వారా చెక్ చేస్తారు. ఎక్స్టర్నల్ గ్రోలర్ అయినా ఇంటర్నల్ గ్రోలర్ అయినా దాని యొక్క పని ఏమిటి అంటే ఓపెన్ లేదా షార్ట్ ఫాల్ట్ను ఐడెంటిఫై చేయడం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లేదా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది చేస్తుంది. అయితే రోటార్ లేదా ఆర్మేచర్ను ఎక్స్టర్నల్ గ్రోలర్ ద్వారా చెక్ చేస్తారు. స్టేటార్ను వచ్చేసి ఇంటర్నల్ గ్రోలర్ ద్వారా చెక్ చేస్తారు. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇంటర్నల్ గ్రోలర్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే స్టేటార్ని చెక్ చేసేదానికి. ఎక్స్టర్నల్ గ్రోలర్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే మనకు ఆర్మేచర్ లేదా రోటార్ను చెక్ చేసేదానికి. అంటే ఆ పార్ట్ బయటికి తీయగలం. ఆర్మేచర్ను కానీ రోటార్ను కానీ మనం బయటికి తీసి ఎక్స్టర్నల్ గ్రోలర్ మీద పెడతామన్నమాట. ఎక్స్టర్నల్ గ్రోలర్ ఎలా ఉంటుంది? మనం చూసారు ఇంతకుముందే మీరు బొమ్మ. ఇలా ఉంటుంది. ఎక్స్టర్నల్ గ్రోలర్ అనేది ఇలా ఉంటుంది. దీని మీద మనము పార్ట్ పెడుతున్నాం, వేరే పార్ట్ అనేది పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ మనము పార్ట్ పెట్టి చెక్ చేస్తున్నాం, అవునా? కాబట్టి మనము దీన్ని ఇంటర్నల్ గ్రోలర్ ద్వారా మనము స్టేటార్ యొక్క వైండింగ్ను చెక్ చేస్తున్నాం. అంటే దేనికి చెక్ చేస్తున్నాం? షార్ట్ లేదా ఓపెన్ ఫాల్ట్ను చెక్ చేస్తున్నాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనకు 32 ప్రశ్నలు అయ్యాయి. ఇక్కడ ఈ 32 ప్రశ్నల్లో మనము ఏసీ 3 ఫేస్ మోటార్లో ఇప్పటి వరకు మనము 32 ప్రశ్నలు చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనము 33వ ప్రశ్న నుంచి చెప్పుకుందాం. అందరూ ఈ యొక్క వీడియోను మీకు టోటల్గా అన్ని ప్రశ్నలు మీకు కంటతా వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా చూడండి. ఒకసారి కాదు, ఎన్నిసార్లైనా కూడా మీరు చూడవచ్చు. కాబట్టి మీకు అన్ని ప్రశ్నలు కూడా కంటతా వచ్చేంత వరకు, మీకు గుర్తుండిపోయేంత వరకు ఎన్నిసార్లైనా చూడండి, చక్కగా నేర్చుకోండి. మీకు ఐటీఐ పరీక్షలకే కాదు, రేపు పొద్దున మీరు రైల్వే కానీ, జేఎల్ఎం కానీ, లేకపోతే డిఆర్డిఓలో కానీ, లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీ కానీ, ఫ్యాక్టరీ కానీ, అప్రెంటిస్షిప్ కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఇవన్నీ చక్కగా నేర్చుకున్నారంటే మీకు భవిష్యత్తులో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని బాగా నేర్చుకోండి. అందరికీ మరొకసారి చెప్తున్నాను, వీటినన్నిటిని జాగ్రత్తగా చదువుకుంటే మీరు ఐటీఐ పరీక్షలు సులభంగా మంచి మార్కులతో పాస్ అవుతారు. పోటీ పరీక్షలకు కూడా మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క ఏసీ 3 ఫేస్ మోటార్కి సంబంధించిన ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూ అవుతాయి. ఆ భాగాలను కూడా చూడండి. ప్రస్తుతానికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బాయ్.